గురి పెడితే నాలో బలం అదరాలి కుంభస్థలం పట్టు పడితే నా పౌరుషం అంబరాలే నాకై నన్ను గెలిచే దుస్సాహసం చెయ్యి. హలో హాయ్ గైస్, వీడియో చూస్తున్నారు కదా. కాపీరైట్ ఇష్యూ వల్ల సాంగ్ మ్యూట్లో పెట్టాను. ఫుల్ వీడియో ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, కావాలంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీరు చేసుకోవాలంటే వీడియో అయితే పూర్తిగా చూడండి. చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో. కొంచెం ఓపికతో చూసి చేసుకుంటే వీడియో బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉండాలి. దానికోసం బజాజ్ యాప్ ఓపెన్ చేయండి. మీ దాంట్లో లేకపోతే మీరు కామెంట్ చేయండి, డైరెక్ట్గా లింక్ పిన్ చేస్తాను, మీకు డౌన్లోడ్ చేసుకోండి. ఉంటే మీరే చేసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ చూశారు కదా, ఎన్టీఆర్ గారి పిక్స్ అలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. మీరు అలా చేసుకోవాలి. స్టార్ట్ విత్ ఫుట్ అని చూసారా, దాని మీద క్లిక్ చేసి ఆల్బమ్ మీద క్లిక్ చేసుకోండి. మీ గ్యాలరీలో మీరు ఎవరిదైతే ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ పెట్టండి. నేను ఎన్టీఆర్ గారి పిక్స్ పెడుతున్నాను. ఒక ఫోటో చూపిస్తాను, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ మీద మీరు చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మ్యాజిక్ అని 3 ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సరే, డేటా ఆన్లో లేదు. మ్యాజిక్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినాక పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది ఆటోమేటిక్గా. అలా చేసుకొని 12 పిక్స్ అయితే చేసుకోండి. చేసుకున్నాక ఎలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ముందే చెప్తున్నాను, వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి చూసారా, గ్రూప్స్ ఉంటాయి. చివరిలో ఒక 3 ఫొటోస్ ఉంటాయి. ఈ 3 ఫొటోస్ గురించి లాస్ట్లో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి. ఒకటా నార్మల్ ఫోటో అండ్ ఇంకో ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డౌన్ ఫోటో క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఎవరైతే ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ పెట్టండి. ఎన్టీఆర్ గారికి పెడుతున్నాను. ఫోటో మీద క్లిక్ చేసి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఒక ఫోటో కరెక్ట్గా ఫ్రేమ్లో సరిపోయేటట్టు పెట్టుకుంటే చాలు. బ్యాక్ తీసుకోండి. పైన ప్లస్ బటన్ డూప్లికేట్లో ఎడిట్ చేయండి. చేసినాక డూప్లికేట్ అనేది పైకి తీసుకురండి. పూర్తిగా పైకి తీసుకొచ్చి దాని మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ స్టార్ సింబల్ మీద ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్స్ ఉన్నాయి చూసారా, సేమ్ ఇప్పుడు ఏదైతే ఫోటో పెట్టారో అదే ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ప్లస్ బటన్ చూసారా, సెట్ అయింది. లిరిక్స్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తే నీట్గా ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో. ఇలా ప్రతి గ్రూప్ చేసుకోవాలి. నేను ఇంకో గ్రూప్ కూడా చూపిస్తాను చేసి. డౌన్ ఫోటో క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ స్టార్ సింబల్. ఇప్పుడు మళ్ళీ నార్మల్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ప్లస్ బటన్ లిరిక్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో దాని మీద కొంచెం జూమ్ చేసుకోండి. బ్యాక్ తీసుకొని పైన ప్లస్ బటన్ డూప్లికేట్లో ఎడిట్ చేసి దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పైకి తీసుకొనండి. పైకి తీసుకొచ్చినాక దాని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ స్టార్ సింబల్. ఇప్పుడు అదే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉన్నది యాడ్ చేయండి. ఇదే ఫోటో దాన్ని యాడ్ చేసింది. దాని మీద ప్లస్ బటన్ చూసారా, ఆటోమేటిక్గా అదే సెట్ అవుతుంది. లిరిక్స్ ఒకవేళ మీ ఫేస్ మీద కనుక పడుతున్నట్టు అయితే ఇలా ఈ సైడ్కో జరుపుకోండి. ఇలా ఇప్పుడు నీట్గా ఉంటుంది చూసారా. ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, ఇలా ప్రతి ఫోటో అన్ని ఫొటోస్ చేయండి. అన్ని ఫొటోస్ చూపించాలంటే లేట్ అవుతుంది. మీకు ఐడియా అనేది వచ్చింది కదా, ఇప్పుడు అలానే చేసుకోండి. గ్రూప్స్లో అన్నిటి డౌన్లోనేమో నార్మల్ ఫోటో, పైన దాన్ని డూప్లికేట్ చేసి పైకి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి నా ఫోటో యాడ్ చేయండి. ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే యాప్ లేకపోతే కామెంట్ చేయండి, నేను పెడతాను. మెయిన్గా ఫాంట్ యాడ్ చేసుకోండి. 2 ఫాంట్స్ ఇస్తాను, 2 డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ బటన్ మీడియా చెప్పా కదా ఇందాక, లాస్ట్లో 3 ఫొటోస్ చెప్తానని. ఆ లాస్ట్ ఈ 3 ఫొటోస్ పెడదాం. 3 ఫొటోస్ యాడ్ చేయండి. ప్లస్ బటన్ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి
ఫిల్ కంపోజిషన్ ఏరియా సెట్ అవుతుంది. కొంచెం సెట్ అవ్వకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ బటన్ మీడియా, ఇంకో ఫోటో, దీన్ని ప్లస్ బటన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా కొంచెం కిందికి తీసుకొని వస్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో, దీన్ని ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం కిందకి తీసుకోండి. కిందకి తీసుకొచ్చి ఇప్పుడు బ్యాక్ తీసుకొని ఫస్ట్ ఫోటో కాడకు రండి. వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫస్ట్కి రండి. ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి 21 సెకండ్స్ దగ్గర ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చి ఫస్ట్ బీట్ మార్క్ ఇచ్చాను. కీ ఫ్రేమ్ ఇచ్చి ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఈ సైడ్కి ఇలా స్క్రోల్ చేయండి. ఇలా చేసి ఈ రెండింటి మధ్యలో ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా ప్లస్ బటన్ మీద, దాన్ని క్లిక్ చేసి ఇలా పైకి జరుపుకోండి. చూసారా ఎలా ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్స్, టైల్స్ అండ్ ఎఫెక్ట్స్ మీకు ఐడియా ఉంటుంది. టైల్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. ఈ సైడ్ జరిపినప్పుడు ఇది కూడా కవర్ చేస్తుంది. ఓకే, యాడ్ ఎఫెక్ట్స్ అండ్ బ్లర్లోకి వెళ్ళి ఇక్కడ మోషన్ బ్లర్ అని ఉంటుంది 10వ ఎఫెక్ట్, దాని మీద క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. మళ్ళీ ఎఫెక్ట్స్, యాడ్ ఎఫెక్ట్, ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకోండి. ఆరో ఎఫెక్ట్ ఉంది చూసారా ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా 3వ ఆప్షన్ కనిపిస్తుంది టూ మచ్ అని, దాని మీద క్లిక్ చేసి మ్యాగ్నిట్యూడ్ 50 ఉంటుంది, మీరు తగ్గించుకోండి. ఒక 8 10 అని పెట్టుకొని 8 పెడుతున్నాను. లాస్ట్ ఫైనల్ ఎఫెక్ట్స్, యాడ్ ఎఫెక్ట్, కలర్ అండ్ లైట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా ఉంటుంది ఇక్కడ 8వ ఎఫెక్ట్, దాన్ని క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి ఆ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకొని ఫస్ట్లో కీ ఫ్రేమ్ ఇందాకే 21 సెకండ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి మొత్తం డౌన్ చేసుకోండి, 0 చేసుకోండి, -2 పెట్టుకోండి. చూసారా లైట్గా వస్తుంది, ఇక్కడికి ఒకసారి వస్తుంది. కలర్ అనేది నార్మల్గా ఉంటుంది, కొంచెం 5% పెట్టుకోండి. ఎఫెక్ట్స్ అయితే అయిపోయినాయి. దీన్నే ఈ ఫోటో మీద క్లిక్ చేసి పైన ప్లస్ బటన్ కాపీ లేట్ చేసుకోండి. ఈ మిగతా 2 పిక్స్కి యాడ్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసి పైన ప్లస్ బటన్ పేస్ట్ స్టైల్, ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి. దీనికి సేమ్ అంతే, పేస్ట్ స్టైల్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి. మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఈజీగానే ఉంటుంది. మీరు ఫొటోస్ రీప్లేస్మెంట్ చేసుకోవడమే, ఎలా అయితే ఫస్ట్లో చూపించానో అలానే. ఫాంట్ మాత్రం మెయిన్, ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ ఉంటేనే వీడియో కాల్ లుక్ అనేది వస్తుంది. లాస్ట్లో 3 పిక్స్ కూడా చెప్పాను. ఇంతే, వీడియో సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, సేవ్ చేసుకోండి.